సింగనమల మండలం సోదనపల్లి గ్రామ సమీపంలోని మరవ వాగులో అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారని సోషల్ మీడియాలో వైరల్గా మారింది. డంపులు నిల్వ ఉంచి రాత్రి సమయంలో ట్రాక్టర్లు, ట్రిప్పర్లు ద్వారా అక్రమంగా ఇసుక తరలిస్తున్న నాయకులు లక్షలు కూడగట్టుకుంటున్నారన్నారు. అధికారులు చొరవ తీసుకొని ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలని ప్రజలు కోరుతున్నారు. తాడిపత్రి నియోజకవర్గ వ్యాప్తంగా గురు పౌర్ణమి వేడుకలు అంబరాన్ని తాకాయి. పట్టణంలోని సంజీవన్ నగర్లో వెలిసిన శివసాయి ఆలయంలో వేకువ జామున నుంచే ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి దంపతులు గురు పౌర్ణమి వేడుకల్లో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అసెంబ్లీ సమావేశాలకు హాజరైన వైసీపీ అధినేత జగన్, ఆ పార్టీ ఎమ్మెల్యేలు గవర్నర్ ప్రసంగం మధ్యలోనే వాకౌట్ చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలపై నిరసనలు తెలిపిన కాసేపటికి అసెంబ్లీ నుంచి బయటకు వచ్చారు. కర్నూలు జిల్లా కోసిగి మండలం చింతకుంటలో దొంగలు రెచ్చిపోతున్నారు. 5 దొంగలు గ్రామంలో ప్రవేశించి వెండి ఆభరణాలకు పాలిష్ చేపిస్తామని గ్రామస్తులను నమ్మించారు. 7 దగ్గర వెండి తీసుకొని కరిగించి దొంగలించేందుకు ప్రయత్నించారు. మోసాన్ని పసిగట్టిన గ్రామస్తులు 3 పట్టుకున్నారు. శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం అనుబంధమైన శ్రీ ద్రౌపది సమేత ధర్మరాజుల వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా అగ్నిగుణం మహోత్సవంలో వేలాది మంది భక్తులు పసుపు దుస్తులతో మల్లె పూలతో అలంకరించారు. కడప జిల్లా ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయం నుంచి రామభక్తులు కాలినడకన గిరి ప్రదర్శన నిర్వహించారు. ఎమ్మిగనూరు వ్యవసాయ మార్కెట్లో వేరుశెనగ క్వింటా గరిష్ట ధర 6,509 రూపాయలు, మధ్యస్థ ధర 4,717 రూపాయలు, కనిష్ట ధర 2,300కి వ్యాపారులు కొనుగోలు చేశారు. రైతులు మార్కెట్లో 1,117 వేరుశెనగ బస్తాలను విక్రయించారని చెప్పారు. నెన్నెల మండలంలోని లంబాది తండ వద్ద ఎర్రబాగు ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాలకు ఉప్పొంగుతోంది. వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో సెలవులు అనంతరం నేడు మార్కెట్లో క్వింటా పత్తి ధర, మిర్చి రేట్లు క్వింటా ధర కింది విధంగా నమోదు అయింది. తేజ మిర్చి కొత్త రకం 17,800, 341 రకం మిర్చి నిల్, వండర్ హాట్ మిర్చి రకం 15,000 పలికిందని మార్కెట్ కార్యదర్శి నిర్మల తెలిపారు. ఆర్మూర్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ఆవరణలో ఉన్న శ్రీ నాగలింగేశ్వర ఆలయంలో ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల్లో బీసీలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరుతూ బీజేసీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో బైంసాలోని తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ ప్రవీణ్ కుమార్ కు వినతి పత్రం అందజేశారు. నారాయణపేట జిల్లా మత్కల్ నియోజకవర్గ పరిధిలోని జూరాల ప్రాజెక్టుకు భారీ వరద చేరటంతో అధికారులు 32 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రాజెక్టుకు ఇన్ఫ్లో 1,60,000 క్యూసెక్కులు, అవుట్ఫ్లో 1,57,718 క్యూసెక్కులు కొనసాగుతుందని తెలిపారు. రంపచోడవరం నియోజకవర్గ ఎమ్మెల్యే మిర్యాల శిరీష గోదావరి వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటించారు. చింతూరు, విలీన మండలాలలో పర్యటించి ముంపు గ్రామాల ప్రజలతో మాట్లాడారు. గోపాలపురం మండలంలో భారీ వర్షాలు కురుస్తుండటంతో శిథిలావస్థకు చేరిన పలు ఇళ్లు కూలిపోతున్నాయి. గోపవరం గ్రామంలో మోకాని సుబ్బాలక్ష్మికి చెందిన పెంకుటిల్లు కూలిపోయింది. మేడ్చల్ నియోజకవర్గం మున్సిపల్ పరిధిలోని రాంపల్లి బోనాల ఉత్సవాల్లో నాగారం మున్సిపల్ చైర్మన్ చంద్రారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని పాత కూరగాయల మార్కెట్లో పారిశుద్ధ్యంతో పేరుకుపోయిందని ఫిర్యాదులు రావడంతో జిల్లా కలెక్టర్ బిఎం సతీష్తో కలిసి ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పరిశీలించారు.
కామారెడ్డి బీసీ డిక్లరేషన్ను అమలు చేయాలని కొమరం భీం బీజేపీ జిల్లా అధ్యక్షులు అన్న కొత్తపల్లి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు కాగజ్ నగర్ ఎంఆర్ఓ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. కురుస్తున్న భారీ వర్షాలు మూలంగా మాడుగుల మండలం పెద్దేరు జలాశయం ద్వారా 585 క్యూసెక్కుల నీరు 3 గేట్ల ద్వారా విడుదల చేశారు. ఉపాధ్యాయులు కొరతతో పాఠాలు చెప్పేవారు లేరని విద్యార్థులు తల్లిదండ్రులతో రోడ్డు ఎక్కి ఆందోళన చేశారు. ఖమ్మం పూసుమంచి మండలం పాలేరు గ్రామంలోని యూపీఎస్ పాఠశాలలో విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు. శంకరపట్నం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ లబ్ధిదారులకు అందజేశారు. పోలీసులకు జగన్ వార్నింగ్. సేవ్ డెమోక్రసీ అని నినాదాలు చేస్తూ సోమవారం అసెంబ్లీ వైపు వెళుతున్న వైఎస్ జగన్, వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను పోలీసులు అడ్డుకున్నారు. వారి చేతుల్లో ఉన్న ప్లకార్డులను, పేపర్లను లాక్కొని చించివేశారు. పోలీసుల తీరుపై జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కొంతకాలంగా బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను నరసరావుపేట వన్ టౌన్ పోలీసులు పట్టుకున్నారు. వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఈ మేరకు సిఐ కృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ ద్విచక్ర వాహనాలపై అనుమానాస్పదంగా తిరుగుతున్న వీరిని పట్టుకొని విచారించగా దొంగతనాల విషయం బయటపడిందన్నారు. వారి నుంచి 16 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వెలగపూడిలోని కౌన్సిల్ చైర్మన్ కార్యాలయంలో జనసేన ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్ ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో మండల చైర్మన్ మోషేను రాజు ప్రమాణ స్వీకారం చేయించారు. హిందూపురం మున్సిపల్ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. జగిత్యాల కలెక్టరేట్ ఎదుట ఆశా వర్కర్లు బైఠాయించి ధర్నా చేపట్టారు.